బండి నంబర్ ఎంత? ఏపీ 9B గిట్లనే ఉన్నదా? అర్రే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏపీని మార్చుకోలేదా? ఇంకెప్పుడు మార్చుకుంటారు? టీఎస్ అని ఎప్పుడు పెట్టుకుంటారు? అయినా మీరు మస్తు బిజీగా ఉంటారాయే. ఆర్టీఏ ఆఫీస్కి ఓవుడు కుదరదు కదా కొందరికి. మార్పించుకోకుంటే మార్పించుకోకపాయే కానీ అస్సుంటోళ్ళ కోసం ఒక మంచి శుభార్త పట్టుకొచ్చిన మీకు గిట్లా వనుకొస్తుందేమో చూడురి. పబ్లిక్ పావుల మందం కూడా తక్లీఫ్ కాకుండా చూస్తున్నారు తెలంగాణ సర్కార్ వాళ్ళు. నెంబర్ ప్లేట్ మీద ఏపీ జాగల టీఎస్ అని రాపించుకోవాల్సి ఉండే కదా. బండ్లు, కార్లు, ఆటోలు ఇట్లా అన్నిటి మీద ఇప్పటికే కొంతమంది రాపించుకుంటారు కూడా. అయితే చాలా మందికి నెంబర్ల మార్పిడి మీద పరేషాన్ ఉండే, ఎట్లయితుందో ఏమోనని. ఎందుకంటే నెంబర్ మార్చడంటే ఉట్టిగానే అవుతుందా? ఆఫీసుకు పోయేటోళ్ళు అయితే 1-2 రోజులైనా సెలవు పెట్టాలి. దందాలు దుకాణాలు నడిపించేటోళ్ళు అయితే బేరాలు బంద్ చేసుకోవాలి. ఇక ఆర్టీఏ ఆఫీస్కి పోయి లైన్ కట్టాలి, పైసలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇవన్నీ మనుషుల్నే అనుకొని చూస్తామైతే అని ఊకుంటున్నారు చాలా మంది. ఇక పబ్లిక్ ఇట్లా అనుకుంటున్నారని తెలుసుకున్నట్టున్నారు సర్కారు వాళ్ళు. ఏంటనే మంచి ఆలోచన చేసిండ్రు. ఆర్టీఏ ఆఫీస్కు పోకుండా లైన్లు కట్టకుండానే ఇంటికాడ కూర్చొని బండి నెంబర్ మార్చుకునే ఏర్పాటు చేసిండ్రు. అదెట్లా అనుకుంటున్నారా? ఏం లేదు, మీ కంప్యూటర్లను, సెల్ ఫోన్లను ఇంటర్నెట్ ఉంటే చాలనట. ఆర్టీఏ శాఖల సైట్లో పోయి పాత నెంబర్ కొట్టంగానే కొత్త నెంబర్ వస్తుందట. ఇక నెంబర్ను ప్రింట్ తీసుకొని మన ఇష్టం ఉన్న కాడ నెంబర్ మార్పించుకోవచ్చునట. ఇక కాగితాన్ని ఎప్పటికీ పాత కాగితాలతో పెట్టుకోవాలట గంతే. వెనక సీరికి వీళ్ళను బట్టి ఆర్టీఏ ఆఫీస్కి పోయి కొత్త కార్డు తీసుకోవచ్చునట. ఇంకో 10 రోజులలో ఇంటర్నెట్లో సైట్ షురూ చేస్తారట. మంచిగా లేదు ఈ పని. మరి ఇట్లా లైన్లు కడితే 50-60 లక్షల బండ్లకు నెంబర్లు మార్చుడు ఎన్నేళ్ళకి కావాలనుకున్నారో, లేకుంటే పబ్లిక్ పైసలు టైము ఖరాబ్ అయితే అనుకున్నారో కానీ రవాణా శాఖ వాళ్ళు ఇట్లా చేసిండ్రు. అయితే గీడ ఇంకో ముచ్చట ఏంటంటే, నెంబర్ మార్చుకున్నా కానీ గా ప్రింట్ తీసిన కాగితం ఎంబర్ లేకుంటే మాత్రం ట్రాఫిక్ వాళ్ళు ఇడిచిపెట్టరు. ఏంటనే బుక్ తీసి చలానా రాస్తారట. గట్లా కాకుండా చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే మీ ఇష్టం.